అందరికి నమస్కారం. ఈరోజు చాలామంది తమ్ముళ్ళు మెసేజ్ పెడుతున్నారు. నిరుద్యోగ అంశం గురించి మాట్లాడమనేసి చెప్తున్నారు. కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నా, సుదీర్ఘంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నేను అంశం గురించి మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతానికి లోకల్గా నా తమ్ముడు వల్లాగి శివప్రసాద్ లోకల్ ఇక్కడే హైదరాబాద్లో 10th క్లాస్ చేసింది, ఇక్కడే లోకలు. సరే, ఏదేమైనప్పటికీ నిరుద్యోగ సమస్య, ఈ యువతతో నిరుద్యోగులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు. ఫస్ట్ పాయింట్ అది. ఫర్ ఎగ్జాంపుల్ మన సీమాంధ్రలో చూసుకుంటే నిరుద్యోగులతోటి యువతతో పెట్టుకున్నటువంటి జగన్ రెడ్డి గారు 151 సీట్లకు గాను అందులో 5 ఎగిరిపోయి 11కి వచ్చినాయి. అది గుర్తుపెట్టుకోవాలి. మన దురదృష్టకరం ఈరోజు. కాకపోతే నాకు ఇష్టమైన నాయకుడు, కమిట్మెంట్ నాయకుడు రేవంత్ అన్నకి చిన్న రిక్వెస్ట్, నాట్ ఆర్డర్. నువ్వు కూడా యువతతోటి అదేవిధంగా నిరుద్యోగులతో పెట్టుకుంటే మాత్రం భవిష్యత్తుకి 66 సీట్లు వచ్చినాయనుకో 2023లో 6 ఎగిరిపోయి 6 మిగులుతాయి. అది గుర్తుపెట్టుకో రేవంత్ అన్న అని చెప్పి తెలియజేస్తూ, 70,000 పోస్టులు ఇచ్చిన అంటున్నావు. సంతోషకరమైన విషయమే. ఇక్కడ యువత 2 లక్షల ఉద్యోగాలు అడుగుతున్నారు. ఇంకా నీకు 2.5 సంవత్సరాలు ఉంది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 1 సంవత్సరానికి 1 లక్ష, ఇంకో సంవత్సరానికి 1 లక్ష లాగా నువ్వు విడుదల వాడికి ఇచ్చుకుంటూ పోతే నీకు ఓటమి ఉండదు. నువ్వు గెలవాలని నేను ఆశిస్తున్నాను. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ అంటే కూడా ఇష్టం నాకు. చెప్తే కదా మీకు, నాకు ఈ తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ 50%, కాంగ్రెస్ 50%. కాకపోతే రేవంత్ అన్న దగ్గర నేను పనిచేసిన కాబట్టి నాకు ఆయన అపారమైన గౌరవం. ఈ తెలంగాణ ఉద్యమము నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం వచ్చింది. కాబట్టి ఉద్యమంలో నేను పాల్గొన్నాను. విద్యార్థుల సమస్య కోసం ఆ రోజుల్లో జీవో నంబర్ 1614F దానికోసం మేము 2007 to 2010 వరకు విపరీతంగా గొడవ పడడం జరిగింది. ఈ గొడవకు మేము చిక్కడపల్లి స్టేషన్లో అరెస్ట్ కావడం జరిగింది. నారాయణగూడ ఆర్టీసీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి స్టేషన్లో అరెస్ట్ కావడం జరిగింది. బట్ నేనేం చెప్తున్నా అంటే నిన్న పోవాల్సింది కేటీఆర్ సభకి, బట్ పోలేకపోయినా. ఎందుకంటే ఇంకా అక్కడ పోతే ఎర్ర జెండా భావాలు, అభ్యుదయ భావాలు అవన్నీ వస్తాయి. 3 సంవత్సరాలు చేసినందుకే నాకు తట్టుకోలేకపోతున్నాయి అభ్యుదయ భావాలని. బట్ ఆ ఎర్ర జెండా నాకు ఇప్పుడు అవసరం లేదు, నేను పట్టుకొని కూడా. ఎందుకంటే అందులో పట్టుకుంటే ఇంకా మనకు ఆ యొక్క భావాలు, సిద్ధాంతాలు చాలా ఉంటాయి. ఇట్ ఈజ్ ఏ గుడ్ క్యారెక్టర్, గుడ్ మూమెంట్ ఇన్ ద కంట్రీ అండ్ వరల్డ్ నేను తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మనము ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో 33 జిల్లాలు ఉన్నాయి. కాబట్టి ఈ రేవంత్ అన్నకు రిక్వెస్టే, నాట్ ఆర్డర్. ఎందుకంటే కొండారెడ్డిపల్లిలో ఆయన కుర్చీలో కూర్చోవడం, నేను ప్రజాభవన్లో ఆయన తిన్న చైర్లో నేను మళ్ళీ ఆ కుర్చీలోనే నేను తినడం చాలా గౌరవం తెలియజేస్తూ, చాలా ఆనందదాయకం తెలియజేస్తూ, ఏదైతే ఆత్మగౌరవం ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ తెలంగాణ ప్రాంతానికి. స్వయం పాలన, సెల్ఫ్ గవర్నమెంట్ కూడా ఇంపార్టెంటే. నీళ్ళు, వాటర్, నిధులు, క్యాష్, నియామకాలు, ఎంప్లాయ్, ఇవన్నీ యువత. ఉస్మానియా యూనివర్సిటీలో మేము ఉద్యమాలు చేసినాం. ఉస్మానియా యూనివర్సిటీలో రబ్బర్ బుల్లెట్లకు, బాష్పవాయువులకు కూడా భయపడని గుండె మాది అని తెలియజేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని, అదేవిధంగా చివరగా ఈ కొత్తపేట నుంచి ఈ ముస్రాంబాగ్ వరకు కూడా కాంప్లెక్స్లు పగలగొట్టడం కూడా జరిగింది ఈ తెలంగాణ ఉద్యమంలో తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ ఈ
ఈ తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి మరొక్కసారి రేవంత్ అన్నకు ఈ నిరుద్యోగుల యొక్క బాధలు, ఆవేదనలు, వాళ్ళ యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించి నువ్వు ఉద్యోగాలు ఇవ్వాలని ఈ తెలంగాణ సమాజాన్ని, ఈ యొక్క హైదరాబాద్ సమాజాన్ని చాలా చూస్తున్నా ఫ్రెండ్స్. ఈ అశోక్ నగరు, చిక్కడపల్లి, ఈ దిల్సుఖ్ నగరు, ఇక్కడ నుంచి చూసినటువంటి చైతన్యపురి, ఇక్కడ అదేవిధంగా మనకి కూకట్పల్లి, మియాపూర్, ఇక్కడ చూస్తున్నా చాలా ఇన్స్టిట్యూట్లు, ఐఏసీ కానివ్వండి, అదేవిధంగా మనకి సిసి కానివ్వండి, అదేవిధంగా ఐరైజ్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ మనకు యూనిక్ కానివ్వండి, ఇలాంటి గొప్ప గొప్ప ఇన్స్టిట్యూట్లో షైన్ ఇండియా కానివ్వండి, భాగ్యనగర్ కానివ్వండి. నేను భాగ్యనగర్లో కూడా 2011-12లో నేను కోచింగ్ తీసుకోవడం జరిగింది ఎస్ఐకి. నేను ఆవేదన, ఆ బాధ ఆవేదన కళ్ళారా చూసిన. ఇంటికాడ తల్లిదండ్రులు డబ్బులు పంపించలేరు, ఇంటికాడ మనము ఊరికి వెళ్ళలేము, పరిస్థితి నిరుద్యోగుల పరిస్థితి చాలా ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ మరొక విషయం ఏంటంటే 2 సార్లు ఎస్ఐకి సెలెక్ట్ అయినాను, 3 సార్లు కానిస్టేబుల్ సెలెక్ట్ అయినాను, ఒకసారి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయినాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే నిరుద్యోగ సమస్య తెలుసు, వాళ్ళ సమస్య తెలుసు కాబట్టి చెప్తున్నా. 3 సార్లు డిఎస్సి రాసినాను, 8 సార్లు టెట్ రాసినాను. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్క 3 టెట్లు కూడా క్వాలిఫై కావడం జరిగింది. ఈ గ్రూప్ 2 2 సార్లు రాసిన, గ్రూప్ 1 ఒకసారి రాసిన, విఆర్ఓ గ్రూప్ 4 4-5 సార్లు రాసిన. కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడున్న యువత కష్టపడితేనేమో వస్తుందంటాం. కాబట్టి ఇంకొక నాకు తెలిసి నా యొక్క అనుభవం ప్రకారం, నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం గుమ్మడికాయంత తెలివితేటలు ఉండడం కాదు, కనీసం ఆవగించే అదృష్టం అన్న ఉండాలి. నాకు ఆవగించేంత అదృష్టం లేదనుకుంటున్నాను. సరే, ఏదేమైనప్పటికీ ఈ నిరుద్యోగ సమస్యలో ఉన్నటువంటి నిన్న మాట్లాడిన కేటీఆర్కి, ఈ నిరుద్యోగ పక్షాన ఉన్నటువంటి కేటీఆర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నోటిఫికేషన్ కావాలి, లూటిఫికేషన్ కాదని తెలియజేస్తూ రేవంత్ అన్నకు మరొక్క మారు రిక్వెస్టే, నాట్ ఆర్డర్ అన్న, నువ్వు ఇవ్వు, ఈ జాబులు ఇవ్వండి, నోటిఫికేషన్లు ఇవ్వండి. డిఎస్సి, పీసీ, ఎస్ఐ ఇవన్నీ మీరు విడతల వారిగా ఒక జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి పక్క రాష్ట్రంలో సిబిఎన్ సారు ఏ విధంగా అయితే నీకు నోటిఫికేషన్లు ఇస్తున్నాడో ఆయన యొక్క ఆచరణ, ఆయన యొక్క పద్ధతులు మీరు వెళ్ళి ఈ యొక్క తెలంగాణలో కూడా నోటిఫికేషన్లు ఇచ్చి ఈ యొక్క తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మరొక్క మారు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన నేను మాట్లాడమన్నారు కాబట్టి నేను మాట్లాడినా. కాబట్టి అదేవిధంగా చివరగా చెప్పడం ఏంటంటే, నిధులు నియామకాలతో చాలా ఉద్యమాలు జరిగినాయి. ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, కాకతీయ యూనివర్సిటీ కానివ్వండి, శాతవాహన యూనివర్సిటీ కానివ్వండి, పాలమూరు యూనివర్సిటీ కానివ్వండి, తెలంగాణ యూనివర్సిటీ కానివ్వండి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానివ్వండి, హైదరాబాద్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం కానివ్వండి, తెలుగు విశ్వవిద్యాలయం కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు కూడా మల్లారెడ్డి యూనివర్సిటీ కానివ్వండి, ఇలా చాలా యూనివర్సిటీలు చదువుకుంటున్నారు పిల్లలు. వాళ్ళ యొక్క ఆవేదన, బాధను వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యతరంగా పంపించేటువంటి అమౌంట్తో వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి నేను మరొక్కసారి నిన్ను రేవంత్ అన్నకి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, నిరుద్యోగుల సమస్యని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే నువ్వు అన్నావు కదా 2024 2034 పక్క నువ్వు అవుతావు సీఎం తెలియజేస్తూ, మరొక్క మారు ఈ రేవంత్ అన్నకి, ఈ యొక్క తెలంగాణ సర్కార్కి, తెలంగాణ గవర్నమెంట్కి చిన్న విన్నపం, నోటిఫికేషన్లు ఇవ్వాలి, నిరుద్యోగుల సమస్యలు తీర్చాలి. తద్వారా నువ్వు మళ్ళీ గద్దెనెక్కుతావు అని తెలియజేస్తూ, నువ్వు ఎక్కాలని కోరుకుంటున్నాను తెలియజేస్తూ, మరొక్క మారు ఈ రేవంత్ అన్నకి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ ఇక్కడ నేను ఈ సామాజిక అంశాల మీద నాకు అవగాహన ఉంది కాబట్టి, నన్ను అడిగారు కాబట్టి తెలంగాణ ప్రాంత వాసిని నేను మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చివరగా ఇక్కడ చెప్పడం ఏంటంటే, సమస్యను తీర్చాలని కోరుకుంటూ, జై తెలంగాణ, జై సీమాంధ్ర, జై తెలుగు జాతి, జై భారత్, భారత్ మాతాకి